ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి అందరికీ. మొన్ననే అమావాస్య అయిపోయింది కదా. ఆ అమావాస్య ఎనర్జీస్ మీకు ఎలా ఉండబోతున్నాయి, మీ లైఫ్లో ఏం జరగబోతుంది, ఆ న్యూ మూన్ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి సిచ్యుయేషన్ అనేది మీకు జరగబోతుంది, ఆ ఏంజల్స్, ఆ డివైన్, ఆ స్పిరిట్ గైడ్స్ మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు అనేది ఈరోజు చూద్దాము. మనము మీకు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇది యాక్సిడెంటల్గా మీ ముందుకు రాలేదు, యాదృశ్చికంగా మీ ముందుకు రాలేదు. ఆ డివైన్, ఆ యూనివర్స్, ఆ ఏంజల్స్ మీరు చూడాలి, ఈ వీడియో మీరు తెలుసుకోవాలి మీ పరిస్థితుల గురించి అని నా ద్వారా ఈ మెసేజెస్ మీకు పంపిస్తున్నారు. సో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా యూనివర్స్ వాళ్ళను సెలెక్ట్ చేసుకుందనే అర్థం. సో చూద్దాం మీ సిచ్యుయేషన్ ఎలా ఉండబోతుంది, ఆ ఏంజల్స్, ఆ డివైన్, ఆ యూనివర్స్ ఏం మెసేజ్ మీకు పంపిస్తోంది అనేది తెలుసుకుందాం. అంటే ఈ న్యూ మూన్ ఎనర్జీస్ మీకు ఎలా ఉండబోతున్నాయి. కొంతమందికి కొన్ని విధాలుగా సిచ్యుయేషన్ చేంజ్ అవుతుంది. అమావాస్య తర్వాత గ్రహస్థితి మారుతుంది, గ్రహాల సిచ్యుయేషన్. సో ఇప్పుడు 88 పోర్టల్ కూడా ఓపెన్ అయింది కదా, లైన్ గేట్వే అని అంటారు. అది సింహరాశికి సంబంధించిన వాళ్ళకి అది అట్లా ఓపెన్ అయింది అని అంటారు కదా. సో ఆ విధంగానే స్థితులు, అంటే గ్రహస్థితులు కూడా మారుతూ ఉంటాయి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా, అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పరిస్థితి అనేది వస్తుంది. అట్లా అమావాస్య రోజున ఎటువంటి గ్రహస్థితి అనేది చేంజ్ అయింది, మీకు ఎలా ఉండబోతుంది చూద్దాం. ఆ ఏంజల్స్, ఆ డివైన్ మీకు ఏం సమాధానం చెప్పబోతున్నారు, ఎటువంటి మెసేజ్ రాబోతుంది. ఈ ఎనర్జీసు ఈ అమావాస్య నుంచి మళ్ళీ వచ్చే పౌర్ణమి వరకు ఉంటాయండి. సో అంతవరకు మీకు ఎలా ఉండబోతుంది, ఈ 15 డేస్ మీకు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో ఇది జనరల్ రీడింగు. ఇంకొక విషయం అండి, ఒక మంచి విషయం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇన్నాళ్ళు ఈ ఛానల్కి మానిటైజేషన్ పోయింది. దీనివలన, ఈ ఛానల్కి పోవడం వలన దీనికి కనెక్ట్ అయి ఉన్న ఇంకొకటి నాది పెద్ద ఛానల్, అది శ్రీదేవి గిరిధర్ ఛానల్, ఆ దానికి కూడా మానిటైజేషన్ పోయింది. సో అయినా కూడా నేను నా ఓన్ కంటెంట్తో వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఆ భగవంతుడు ఎప్పుడైనా కూడా మన కష్టానికి ఫలితం అనేది ఇవ్వకుండా ఉండడు. మనం కష్టపడినామంటే తప్పకుండా ఫలితం ఇస్తాడు అని నేను నమ్ముతాను. సో అని నమ్మే నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను వీడియోస్. చాలామంది ముందు వీడియోస్ డిలీట్ చేసేసేయాలి, లేకపోతే ఛానల్ వెనక్కి రాదు అని మాట్లాడారు, చాలామంది చెప్పారు. బట్ నేను ఆ యూనివర్స్ని, ఆ డివైన్ని నమ్ముకున్నానండి. నేను కష్టపడి చేశాను, కష్టపడి చదివాను, కష్టపడి ముందు వీడియోస్ అన్నీ కూడా చాలా కష్టపడి నైట్ టైం కూడా మేల్కొనేసేసి వీడియోస్ అన్నీ చేశాను, నావెల్స్ చదవడం కానీ అట్లా. బట్ వద్దు, ఇంకొకరి కంటెంట్ నేను తీసుకొని చేయడం వద్దు, నా కంటెంట్ నేను చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే మానిటైజేషన్ పోయిందో అప్పటి నుంచి నా ఓన్ కంటెంట్ చేయడం మొదలుపెట్టినానండి ఇక్కడ. సో నేను ఎప్పుడూ అంటే నేను ఒక మనసులో అనుకున్నాను, నేను కష్టపడి చేస్తున్నాను, ఇది నా ఒరిజినల్ కంటెంటు, సో భగవంతుడు దీనికి, ఈ కష్టానికి ఫలితం ఇస్తాడు అనేసి నేను అనుకున్నాను మనసులో. అలాగే నన్ను హీల్ చేసుకున్నాను, నా ఛానల్స్ కూడా హీల్ చేశాను. బట్ ఆ దేవుడు అంటే ఆ దేవుడికి తెలిసింది ఎట్లా ఏమి అనేది. సో ఈ ఛానల్కి మానిటైజేషన్ అయ్యిందండి, వచ్చేసింది. సో ఎవరైనా ఇప్పుడు జాయిన్ కావచ్చు. మీరు జాయిన్ కావాలనుకుంటే లెవెల్స్ ఉన్నాయండి. జాయిన్ బటన్స్ ప్రెస్ చేస్తే మీకు తెలుస్తుంది. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అని ఉంటుంది. 479 అని ఒక లెవెల్ ఉంది, థర్డ్ లెవెల్. అది మీరు కనుక తీసుకుంటే మీకు ఎవ్రీ మంత్ ఒక రీడింగ్ ఫ్రీ ఇస్తానండి. ఒక రీడింగ్ మామూలుగా మీరు పక్కన తీసుకునేదానికి కొంచెం ఎక్కువ అవుతుంది. బట్ నా దాంట్లో మీరు 479 తీసుకునేసి జాయిన్ అయితే మెంబర్గా మీకు మామూలుగా లైవ్ స్ట్రీమ్స్ ఉంటాయి. తర్వాత ఎక్కువ మంది అయినారంటే లైవ్ స్ట్రీమ్స్ పెడతాను, మీ కమెంట్స్కి రిప్లై ఇస్తాను. అలాగే
మీకు సపరేట్గానే మెంబర్స్కి సపరేట్గాను వీడియోస్ చేస్తానండి. చేసేది కాక ఈ బెనిఫిట్స్ కాక మీకు ఎవ్రీ మంత్ ఒక రీడింగు ఫ్రీగా చేస్తాను. సో ఇది అంటే 479 మెంబర్స్కి ఇది ఆపర్చునిటీ. సో దీంట్లో నెక్స్ట్ ఫస్ట్వి ఉన్నాయి, ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఉన్నాయి. అవి మామూలుగా ఉంటుందండి, లైవ్ స్ట్రీము వీడియోస్ ఉంటాయి, కానీ ఇదంతా లేదు. అంటే ఫ్రీ రీడింగ్ ఉండదు. సో అది చెప్దాం అనుకుంటున్నానండి. ఎవరైనా ఇష్టమైన వాళ్ళు జాయిన్ కావచ్చు మెంబర్గా. అలాగే ఎవరైనా పర్సనల్ రీడింగ్ చేయించుకోవాలనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో పెట్టాను, చూసుకొని చేయండి. ఓకేనా? సో ఇది జనరల్ రీడింగ్, ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. అయితే ఎవరి ముందుకైతే వచ్చిందో వాళ్ళకి ఆ డివైన్ పంపించింది అని అనుకోండి. ఓకే, చూద్దాము ఇంకా మీకు ఈ అమావాస్య ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్, గుడ్ మెసేజ్, గుడ్ గైడెన్స్. మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి మంచి మెసేజ్ని, మంచి గైడెన్స్ని పంపించండి. ప్రొటెక్షన్ చూడండి, ప్రొటెక్షన్ అని వచ్చింది అంటే 9 ఆఫ్ ఫైర్ వచ్చింది. సో ప్రొటెక్షన్, ప్రిపేర్డ్నెస్, రెసిలియన్స్. సో 9 ఆఫ్ ఫైర్ వచ్చిందండి, చాలా మంచిగా. అంటే మీరు అనుకోండి గోల్స్ నెరవేరుతాయి. మీరు ఆపర్చునిటీ ఏదైతే దేనికోసమైతే వెయిట్ చేస్తున్నారో, ఏ ఆపర్చునిటీ కోసమైతే వెయిట్ చేస్తున్నారో ఆ ఆపర్చునిటీ మీ దగ్గరికి రాబోతుంది. అది నిజం అవ్వబోతుంది. మీకు మీ గోల్ని మీరు రీచ్ కాబోతున్నారు అని చాలా మంచిగా పాజిటివ్ ఎనర్జీ చూపిస్తుందండి. మీకు ఈ అమావాస్య నుంచి మీకు పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని ఇక్కడ చూపిస్తుంది. 9 ఆఫ్ ఫైర్ అని వచ్చింది. సో ఇక్కడ మీకు చాలా మంచిగా ఏంజల్ ప్రొటెక్షన్ ఉందండి. చూడండి, వెనక నుంచి ఆయన ఆ ఏంజల్ మీకు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజమవుతుంది. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది చేయగలుగుతారు. సో ఆ ఏంజల్, ఆర్కాంజల్ ప్రొటెక్షన్ ఉంది మీకు. సో మీరు అనుకోండేది మీరు సాధిస్తారు. మీరు ఏదైతే ఇన్నాళ్ళ నుంచి చూసుకుంటున్నారో ఆ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా మీ దగ్గరికి వస్తున్నాయి. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారో అది మీ దగ్గరికి వస్తుంది అని ఇక్కడ చూపిస్తుందండి. సో ఏంజల్స్, ఆర్కాంజల్ మీకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు. మీరు ఏదైతే ఇప్పుడు మీకు కొంతమంది ఉంటారు, అగ్రికల్చర్ బీఎస్సీ చేసి ఉంటారు, ఫార్మింగ్ చేయాలనుకుంటూ ఉంటారు, లేకపోతే ఇంకొక వేరే ఏదైనా జాబ్ చేయాలి, లేకపోతే బిజినెస్ చేయాలి, ఇలాంటి ఏదైనా సిచ్యుయేషన్ వేరే డిఫరెంట్గా, అంటే మార్నింగ్ నుంచి నైట్ చేసే జాబ్ సిస్టమ్ ఉండదు. సో దానికి ఏదైనా డిఫరెంట్గా ఆల్టర్నేట్గా ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటుంటారు. ఆ బిజినెస్కి మీకు ఆ బిజినెస్ అనేది మీకు ఆ టాలెంట్ అనేది మీరు నిరూపించుకోవచ్చు. బిజినెస్ చేసే అవకాశం వస్తుంది, మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్కాంజల్ మీకు తోడుగా ఉన్నారు. ఇక్కడ ఆర్కాంజల్ మీకు తోడుగా ఉన్నారు అని ఇక్కడ చూపిస్తుంది. సో ఖచ్చితంగా మీరు అనుకోండి సాధిస్తారు. మీ మనసులో ఉండే ఎటువంటి థింగ్ అయినా సరే అది నెరవేరుతుంది అని ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ మెసేజ్. సెకండ్ మెసేజ్ చూద్దాం. ద ఎంపరర్ వచ్చింది. అంటే ఒక మహారాజు లాగా ఉంటారు మీరు. చాలా మంచి పాజిటివ్ కార్డ్ వచ్చిందండి. ద ఎంపరర్ వచ్చింది. సో 4 నెంబర్, ద ఎంపరర్. సో ఆర్గనైజేషన్, లీడర్షిప్, స్ట్రక్చర్. ఆర్గనైజేషన్, లీడర్షిప్ అండ్ స్ట్రక్చర్. సో అంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఒక లీడర్షిప్ అనేది మీకు వస్తుంది. నెంబర్ 1గా ఉంటారు మీరు. ఒకవేళ మీది సింహరాశి ఉండొచ్చు. ఇప్పుడే సింహరాశి గేట్వే ఓపెన్ అయింది, లయన్ గేట్వే అని అనుకున్నాం కదా. సో ఇది ద ఎంపరర్ వచ్చింది, ఆర్గనైజేషన్, లీడర్షిప్, స్ట్రక్చర్ అని వచ్చింది.
చాలా మంచి పాజిటివ్గా వచ్చిందండి. చూస్తే ఇది నెంబర్ 1గా ఉంటారు మీరు. సో ఇది ఒక ఒక లయన్ అంటే ఇది సింహరాశి వాళ్ళకు సంబంధించిందే ఇది అయి ఉంటుంది. ఒక పదవి అంటే ఒక సింహాసనాన్ని చేపడతారు. ఇది మేషరాశి, తర్వాత వృషభ రాశి వాళ్ళకు కూడా సంబంధించిందే. ముందుది కూడా వృషభ రాశి, మేషరాశి వాళ్ళకి సంబంధించింది. సో ఇక్కడ సింహరాశి, మేషరాశి, వృషభ రాశి వాళ్ళకి చూపిస్తోంది. చాలా మంచి టాప్ లెవెల్లో ఉంటారు మీరు. ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. ఎటువంటి సమస్యలు వచ్చినా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఎటువంటిది చేపట్టినా కూడా నెంబర్ 1గా ఉంటారు. లీడర్షిప్ లెవెల్లో ఉంటారు మీరు. ఏదైనా కూడా ఎవరైనా కొంతమందికి మాత్రమే వాక్పటుత్వం అనేది ఉంటుంది. సో అంటే ఎవరు ఆ మాటలు అనేవి కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు, కొంతమంది మాట్లాడలేరు. సో అట్లా మీరు ఏదైనా ఒక విషయం వచ్చిందంటే ఆర్గ్యుమెంట్ కావచ్చు, మాటకు మాట కావచ్చు, ఆ షార్ప్నెస్ అనేది మీకు చాలా మంచిగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళే లీడర్షిప్లో ఉంటారు. సో ఒక లీడర్గా ఉన్నారు అని అంటే వాళ్ళకు ఎన్నో విషయాలు అంటే ఒక మంచిగా అంటే మాట్లాడే విధానం తెలిసి ఉంటుంది, ఎవరితో ఎలా నడుచుకోవాలనేది తెలిసి ఉంటుంది. సో అవన్నీ కూడా ఆ లక్షణాలన్నీ కూడా మీకు ఉంటాయి అని ఇక్కడ చూపిస్తుంది. అంటే మీరు ఫ్యూచర్లో కావచ్చు, ఇంకా నెక్స్ట్ రాబోయే కాలంలో మీరు ఖచ్చితంగా లీడర్షిప్లో ఉంటారు. ఒక ఆర్గనైజేషన్లో ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉండొచ్చు, ఆర్గనైజేషన్లో ఒక ఆర్గనైజేషన్ని నడిపే వాళ్ళుగా ఉండొచ్చు. సో మీరు అనుకోండి సాధిస్తారు. ఒక మహారాజు లాంటి లైఫ్ అనేది మీకు ఉంటుంది. ఈ 15 డేస్లో మనం చూసాం కదా, ఈ 15 డేస్ ఎనర్జీ మీకు చాలా పాజిటివ్గా ఉంది. మీరు అనుకోండేది మీరు చేస్తారు, మీరే నెంబర్ 1గా ఉంటారు అని ఇక్కడ చూపిస్తుంది. ఇంకొకటి చూద్దాం. టెన్ ఆఫ్ ఎర్త్ చూడండి, ఇది చాలా పాజిటివ్ కార్డ్ అండి. సో 10 ఆఫ్ ఎర్త్ వచ్చింది అంటే మీరు నెంబర్ 1గా ఉండేదే కాదు, సంపాదనలో కూడా నెంబర్ 1గా ఉంటారు. అంటే టాప్ లెవెల్లో ఉంటారు, నెంబర్ 1లో ఉంటారు, కోటీశ్వరుడుగా ఉంటారు, అదృష్టవంతుడిగా ఉంటారు. చాలా మంచిగా ఉంటుంది. మిమ్మల్ని అందరూ అంటే ఏదైనా కూడా ప్రాస్పరిటీ, సెక్యూరిటీ, ట్రెడిషన్, సో అన్నీ కూడా మీ దగ్గర ఉంటాయండి. ఇది లేదు, ఇది కాదు అనేది ఉండదు. డబ్బుల పరంగా అన్నీ ఉంటాయి. సో అంటే ఫైనాన్షియల్ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఏమైనా ఫైనాన్షియల్ బ్యాగేజెస్ కానీ, ఫైనాన్షియల్ బ్లాకేజెస్ కానీ ఏమైనా ఉంటే అన్నీ కూడా తీరిపోతాయి. అట్లాంటి ఎనర్జీస్ మీకు ఇప్పుడు చూపిస్తుంది. ఈ 15 డేస్లో మీకు ఏదైనా సడన్గా అనుకోని విధంగా డబ్బులు రావచ్చు. ఆకస్మిక ధనలాభం అనేది ఏర్పడుతుంది. ఎవరో ఒకరు వచ్చి ఇవ్వడమో, లేకపోతే మీ మనీ మెచ్యూర్ అయ్యి మీ బ్యాంక్లో పడడమో, తర్వాత లేకపోతే ఏదైనా మీరు అనుకోండే ప్రాపర్టీస్ సేల్ అయ్యి డబ్బులు రావడమో, అనుకోండే దానికంటే ఎక్కువ ప్రాపర్టీ అంటే ప్రాఫిట్స్తో డబ్బులు ఎక్కువ సేల్ అయ్యి మంచిగా రావడము, లేకపోతే ఇంకా ఏదైనా కూడా అనుకోని విధంగా డబ్బులు చేతికి రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి అని ఇక్కడ చూపిస్తుంది. మీరు చేసే మేనిఫెస్టేషన్ కావచ్చు, మీరు చేసే స్విచ్ వర్డ్స్ కావచ్చు, ఏదైనా కూడా మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది. సో డబ్బు కోసము ఏదైనా ఆలోచిస్తూ ఉంటే అది సక్సెస్ అవుతుంది. సో బ్యాంక్ లోన్స్ అప్లై చేసి ఉంటారు, అవి రాలేదు అనుకుంటూ ఉంటారు, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు, అది కూడా సక్సెస్ అవుతుంది. బ్యాంక్ నుంచి లోను తొందరగా మీకు మీ లోన్ అనేది వచ్చేస్తుంది, తొందరగా యాక్సెప్టెన్సీ వచ్చేస్తుంది, తొందరగా లోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో అలాంటి విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనుషులు ఎట్లా ఉన్నారంటే డబ్బులు ఉంటేనే మనుషులు మాట్లాడతారు, డబ్బులు లేకపోతే అసలు పట్టించుకోరని అంటారు కదా. సో ఆ విధంగా మీరు ఒంటరిగా ఉండే మీరు ఇప్పుడు డబ్బులు వస్తూనే అందరూ కూడా మీ దగ్గరికి చేరుతారు, అందరూ మిమ్మల్ని ఇష్టపడినట్లు మీ దగ్గరికి వస్తారు. అది కూడా మీరు చూసుకోవాలి. అంటే డబ్బులు వచ్చాయి కదా అనేసి మనము కొంచెం ఏదో ఒక రకంగా గర్వపడడం అట్లా చేసినామంటే మళ్ళీ భగవంతుడు చూస్తూ ఉంటాడు మనల్ని, అన్నీ గమనిస్తూ ఉంటాడు. ఎవ్వరు చూడలేదని అనుకుంటాం మనం, కానీ భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు, అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి డబ్బులు వచ్చినప్పుడు లేనప్పుడు, డబ్బులు ఉన్నప్పుడైనా సరే లేనప్పుడైనా సరే మనం ఒకే విధంగా ఉండాలి. అలా ఉంటేనే మీకు ఎప్పుడు కూడా మీరు ఒకే విధంగానే ఉంటారు. అంటే ఇప్పుడు డబ్బులు వచ్చినాయంటే అట్లాగే మీరు డబ్బులతోనే ఉంటారు, మంచిగా డబ్బులు వస్తూనే ఉంటాయి. సో మనం ఏదైనా గర్వపడినామంటే అప్పుడే భగవంతుడు మనల్ని ఒక్క తొక్కేస్తాడు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే పనులు నీతిగా, నిజాయితీగా ఉండాలి. మంచిగా మాట్లాడాలి. మన నోటి నుంచి ఎటువంటి చెడు మాటలు రాకూడదు, చెడు పనులు చేయకూడదు. అప్పుడే మీరు ఈ సక్సెస్ని అందుకుంటారు. సో తప్పకుండా ఈ ఎనర్జీస్, ఈ 15 డేస్ ఎనర్జీస్ మీకు చాలా పాజిటివ్గా ఉన్నాయండి. మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి. మీకు ఆకస్మిక ధనలాభం వస్తుంది. ఆకస్మికంగా డబ్బులు చేతికి వస్తాయి. అప్పులు వాళ్ళు ఎవరైతే ఇవ్వలేదు అనుకుంటున్నారో వాళ్ళు మీకు వచ్చి తెచ్చిచ్చేస్తారు డబ్బులు. లేకపోతే మీరు ఎవరికైనా అప్పు ఉండి తీర్చలేము అనుకుంటున్నారో మీకు సడన్గా డబ్బులు వచ్చి మీరు తీర్చగలుగుతారు అని ఇక్కడ చూపిస్తుంది. సో 10 ఆఫ్ ఎర్త్ వచ్చిందంటే నెంబర్ 1గా ఉంటారు మీరు. డబ్బులో నెంబర్ 1గా ఉంటారు. అన్నింట్లోనూ కూడా నెంబర్ 1గా ఉంటారు అని ఇక్కడ చూపిస్తుంది. సో లాస్ట్ కార్డ్ చూద్దాం. లాస్ట్ కార్డ్ ఏమొచ్చిందనే చూద్దాం. ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అబ్బా, అన్నీ పాజిటివిటీ అండి. అన్నీ పాజిటివ్ కార్డ్స్ ఈరోజు. సో ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చాలా 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 మంచి కార్డ్ ఇది. చాలా మంచి కార్డ్. అదృష్టం అనేది, లక్, ప్రోగ్రెస్, చేంజ్. చూడండి, మీ లైఫ్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. లక్ అనేది వచ్చేస్తుంది మీ లైఫ్లోకి. అదృష్టం అనేది వచ్చేస్తుంది మీ లైఫ్లోకి. అంటే అది ఎలా అయినా రావచ్చు. ఒక మనిషి రూపంలో రావచ్చు, ఒక జంతువు రూపంలో రావచ్చు. అంటే భగవంతుడే మీ దగ్గరికి ఆ లక్ను పంపించవచ్చు. ఏ విధంగానైనా రావచ్చు. మీ ఇంటి తలుపు తట్టచ్చు. మీరు నెగ్లెక్ట్గా ఉన్నారనుకోండి, ఆ అదృష్టం అనేది వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మీరు రిసీవ్ చేసుకోండి తప్పకుండా. ఎలాగైనా రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుక్క రూపంలో రావచ్చు, ఒక పిల్లి రూపంలో రావచ్చు, ఇంకొక రూపంలో రావచ్చు. అరే ఇది కాదు మనకు అనేసి తరిమేయకూడదు మనం. ఏమో మంచికి వచ్చిందేమో, భగవంతుడే మన ఇంటికి పంపించాడేమో. ఒక 2 ముద్దలు దానికి వేస్తే ఆ 2 ముద్దలతోనే మీకు అదృష్టం కలిసి రావచ్చు. దానికి వేసే ఫుడ్తోనే మీకు కోట్లు కలిసి రావచ్చు. చెప్పలేము ఎక్కడ దాగుందో అదృష్టము, ఎక్కడ ఏమి దాగుందో, ఎవరి చేతిలో ఏముందో, ఎవరు ఏ విధంగా ఉన్నారో తెలియదు మనకు. మనుషులైనా ఎవరైనా అడగడానికి వస్తారు, ఏదైనా ఇమ్మని, ఏదైనా సహాయం చేయమని. వెంటనే గదురుకోకుండా తెలుసుకొని వాళ్ళు నిజమైన సమస్యల్లోనే ఉన్నారా, నిజంగానే ఆర్థికంగా కానీ ఎన్ని సమస్యల్లో ఉన్నారా అని తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తే తప్పులేదు కదా. సో ఆ విధంగా మీకు మీ ఇంట్లోకి, మీ లైఫ్లోకి అదృష్టం ఎంటర్ కాబోతోంది, టర్న్ కాబోతోంది. మీ లైఫే టర్న్ కాబోతోంది. ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతోంది మీ లైఫ్. కాబట్టి మీకు చాలా చాలా ఈ 15 డేస్లో అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయండి. పాజిటివ్ ఎనర్జీసే చూపిస్తుంది. సో తప్పకుండా మీరు ఈ పాజిటివ్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మీరు ఈ వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే కమెంట్ చేయాలి. ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో చాలా చాలా మంచి, వెరీ 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 గుడ్ కార్డ్ అండి. చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ లైఫ్ చాలా ఎన్నో విధాలుగా టర్న్ కాబోతుంది. అదృష్టం మీ లైఫ్లోకి ఎంటర్ కాబోతుంది. సడన్ చేంజ్ రావచ్చు. అనుకోని విధంగా వైరల్ కావచ్చు మీ వీడియోస్. అనుకోని విధంగా మీరు సెలబ్రిటీ కావచ్చు. ఎలాగైనా జరగచ్చండి, ఏదైనా జరగచ్చు. సో అలాంటి కార్డ్ ఇది. సో అలాంటి కార్డ్ మీకు వచ్చింది అంటేనే చాలా బాగుంది అనేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా? ఇదండి ఈ రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ ఎనర్జీస్ని మీరు రిసీవ్ చేసుకోండి, క్లెయిమ్ చేసుకోండి. ఈ అదృష్టం అంతా నాదే, అదృష్టం నా ఇంటికి వచ్చేసింది, ఈ అదృష్టం అంతా నాదే, నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను అని నాకు కమెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోకి మీరు 66633 అని మీరు క్లెయిమ్ చేసుకోండి ఏంజల్ నెంబర్స్ని. తప్పకుండా గ్రాటిట్యూడ్ మాత్రం తెలుపుకోవడం మర్చిపోవద్దండి. ఆ యూనివర్స్కి, ఆ డివైన్కి, ఆ ఏంజల్స్కి, మీ ఇంట్లో వాళ్ళకి, మీ పిల్లలకి, మీ పేరెంట్స్కి, అందరికీ కూడా గ్రాటిట్యూడ్ అనేది మాత్రం విడిచిపెట్టకండి. ఎప్పుడూ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ ఉండండి. ఓకేనా? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. యూనివర్స్ నాకు హ్యాపీనెస్ వచ్చేసింది, నాకు యూనివర్స్ హ్యాపీనెస్ ఇచ్చేసింది. థ్యాంక్ యూ యూనివర్స్. నా సమస్యలు తీరిపోయినాయి, నా ఆర్థిక సమస్యలు తీరిపోయినాయి, నా హెల్త్ సమస్య తీరిపోయింది. థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ విధంగా
గ్రాటిట్యూడ్ అనేది చెప్పుకుంటూనే ఉండండి. ఓకేనా? సో ఇదండి. ఓకే, థ్యాంక్ యూ.